నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 సార్లుగా ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాపరావు గారు గెలుపొందారు. మీ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటండి? మా గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదండి. ఒక్క రోడ్డు పోసారు అంతే. ఈ రోడ్డు అంత మీద అభివృద్ధి ఏమీ లేదు. ఇంకెక్కడ ఏమీ చేయలే కూడా. 3 సార్లు మట్టికి వెళ్తున్నాడు కానీ మా శ్మశానానికి కూడా రోడ్డు లేదు. ఆ రోడ్డు నిన్న మన శిలాఫలకాలు వేసి వెళ్ళారు. అది శాంక్షన్ అవ్వాల పోయిలే. ఆ సిమెంట్ రోడ్డు కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా పోయించింది. ఇప్పటివరకు మీ గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా, టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా? టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాపరావు గారిని గెలిపిస్తారా, కొలుసు పార్థసారథి గారిని గెలిపిస్తారా? కొలుసు పార్థసారథి గారిని గెలిపిస్తాం. అంటే కొలుసు పార్థసారథి గారు ఇక్కడ స్థానికుడు కాదు, పెనంలూరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచినా కానీ ఆయన అభివృద్ధి చేయడు, ఇక్కడ నియోజకవర్గంలో ఉండడు అని చెప్పండి. పార్థసారథి గారిని చూసి ఓటేయమండి. మేము నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తాం. వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినా ఇబ్బంది లేదు మాకు. అంటే ఇటీవల గల ఎన్నికల కోడ్ రావడంతో కొంత పెన్షన్లో ఇవ్వటం కొంచెం జాప్యం జరిగింది కదా, దీనిపైన చంద్రబాబు నాయుడు పైన అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇతరుల చేత ఫిర్యాదు చేయించి పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నారని దీని మీద అది వాస్తవం కాదండి. ప్రభుత్వం ఎవరిది ఉంది? ప్రభుత్వం వైసీపీయా చంద్రబాబు నాయుడుదా? వైసీపీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఆపుతాకి ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు కాదు. అది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్యమంత్రి చూసుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు మీద ఆ నింద వేస్తాం తప్పు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.